శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. సత్యవ్రత వృత్తాంతం గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. వెనకటికి సత్యవ్రతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. వట్టి నిరక్షర కుర్చీ, పొట్ట చించి చూసినా అక్షరం మొక్క లేదు. పైగా పరమ మూర్ఖుడు. అతడు ఆ రోజున ఒక అక్షరం నేర్చుకున్నాడు. బాణం దెబ్బతిన్న పంది భీకరంగా ఐ ఐ అని అరుస్తుంటే విని ఆ ధ్వని సంపుటిని అభ్యసించాడు. ఇక నిరంతరం అదే ఉచ్చారణ, లక్షలు కోట్లుగా ఉచ్చారణ సాగుతోంది. ఇది బిందురోహితమైన బీజాక్షరం. దయామయ జగన్మాత సంతోషించింది. అతన్ని కవిరాజుని చేసింది. సత్యవతుడి ప్రస్తావనతో జనమేజయుడికి ఉత్కంఠ రేకొత్తింది. ఈ సత్యవతుడు ఎవరు? ఏ దేశంలో వాడు? తల్లిదండ్రులు ఎవరు? ఆ శబ్దం ఎలా విన్నాడు? ఎలా ఉచ్చరించాడు? ఎటువంటి సిద్ధి కలిగింది? అమ్మవారు ఎలా సంతోషించారు? ఈ మనోహరమైన కథ దయచేసి నాకు విస్తారంగా చెప్పమని వ్యాసుడిని అభ్యర్థించాడు. సౌనకాది మహామునులారా, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నట్టే అప్పుడు జనమేజయుడు వ్యాస మహర్షిని అడిగాడు. మా గురువుగారు సవిస్తారంగా రసవద్గాథను అతడికి వివరించారు. మృదువుగా జనమేజయ అని ప్రారంభించారు. ఒకప్పుడు నేను శుచిగా తీర్థయాత్రలు చేస్తూ పరమ పవిత్రమైన నైమిసారణ్యం చేరుకున్నాను. అక్కడున్న మహామునీశ్వరులను దర్శించాను. వాళ్ళంతా జీవన్ముక్తులు, తపోవ్రత నియమాలతో దీక్షగా జీవితాలు గడుపుతున్నారు. నా రాక వారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. కుశల ప్రశ్నార్థకం అయిన తర్వాత పారమార్థిక గోష్ఠి జరుగుతోంది. మహర్షి జమదగ్ని యథాలాపంగా ఒక సందేహం వెలబుచ్చారు. పెద్దలు మీరంతా ఉన్నారు కదా, తీరుస్తారని అంటూ ప్రారంభించాడు. మహర్షులారా, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, అశ్విని దేవతలు, సూర్యచంద్రులు, షడానన గజానులు, ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు కదా. వీరిలో అత్యంత ఆరాధనీయుడు ఎవరు? సుఖంగా సేవించి వాంఛితార్థాలను పొందాలంటే తేలికగా సంతోషించి అనుగ్రహించేవారు కావాలి కదా. అతడెవరా అనేది నా సందేహం. మీరంతా ఆలోచించి నాకు విషయం తేల్చి చెప్పండి అని కోరాడు. అప్పుడు లోమసుడు కల్పించుకుని సమాధానం చెప్పాడు. జమదగ్ని, నీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తున్నాను. అదేమంత గడ్డు సమస్య కాదు. శుభాలు పొందాలనుకున్న వాళ్ళందరికీ అత్యంత ఆరాధనీయురాలు ఆదిపరాశక్తి మాత్రమే. ఆద్య పరా ప్రకృతి అంతటా వ్యాపించేది, అన్నీ ఇచ్చేది, సర్వశుభకారిణి. త్రిమూర్తులకే కాదు, సకల దేవతలకు కన్నతల్లి ఆదిపరాశక్తియే. సంసార వృక్షానికి అది ఆది ప్రకృతియే మూలకం. ఆవిడ నువ్వన్నట్టు సుఖసేవ్య, అసుసంతోష. తలుచుకున్నా ఉచ్చరించినా చాలు వాంఛితార్థాలను వెంటనే అనుగ్రహిస్తుంది. దయార్థ చిత్తంతో ఎప్పుడూ వరదానానికి సిద్ధమా అన్నట్టుగా ఉంటుంది. ఇది నేనండం కాదు, దీనికో సాక్ష్యం ఉంది. ప్రత్యక్షంగా జరిగిన సంఘటన ఉంది. పరాకుగా ఉచ్చరినంత మాత్రాన్నే వాంఛితార్థ సిద్ధిని పొందిన ఒక ద్విజుడి వృత్తాంతం నాకు తెలిసింది, నేను ఎరిగింది, ప్రత్యక్షంగా జరిగింది చెప్తున్నాను వినండి. కోసల దేశంలో దేవదత్తుడు అనే ఒక విప్రుడు ఉండేవాడు. బహుశృతుడు, వేదాంతవేత్త. అయితే అతడికి సంతానం లేదు. అందుకోసమని విధిపూర్వకంగా ఒక పుత్రకామేష్టి యోగం చేశాడు. తమసా నదీ తీరంలో మండపం నిర్మించి యాజ్ఞికులను ఆహ్వానించి అగ్నిని స్థాపించి పుత్రకామేష్టి యథావిధిగా శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు. సుహోత్రుడు బ్రహ్మగా, యజ్ఞవల్కుడు అధర్వ్యుడుగా, బృహస్పతి అనే మహర్షి హోతగా, కైలుడు ప్రస్తోతగా, గోబిలుడు ఉద్గాతగా, తక్కిన మహాములంతా సభ్యులుగా యజ్ఞం సాగింది. అందరికీ భూరిదక్షిణలు అందాయి. ఉద్గాతగా ఉన్న గోబిలుడు సామవేదంలో దిట్ట. యజ్ఞ పరిసమాప్తిలో సప్తస్వర సమాన్విత రథాంతరాన్ని అంటే సామవేద మంత్రం గానం చేశాడు. ఈ సందర్భంగా మాటిమాటికి శ్వాస ఎగబీల్చడంలో ఒక చోట పొరపాటున స్వరభంగం అయింది. యజమానుడైన దేవదత్తుడికి కోపం వచ్చింది. కామ్యకర్మగా పుత్రార్థినై యజ్ఞం చేస్తూ ఉంటే మునిముఖ్యుడివై ఉండి స్వరభంగం చేశావు, మూర్ఖుడా అని నిందించాడు. గోబిలుడికి కోపం వచ్చింది.
మాటలు రాని మూర్ఖుడే పుడతాడు అని శపించాడు. శ్వాసను నియంత్రించడం, దీర్ఘంగా గుక్క పట్టడం అన్ని వేళ అంత తేలికైన పని కాదు. ఈ మాత్రం గ్రహించుకోలేకపోయావు, తెలిసి నిగ్రహించుకోలేకపోయావు. స్వరభంగం అయ్యింది అంటే అది నేను కావాలని చేసిన పొరపాట కాదు కదా. అనవసరంగా నన్ను నిందించి ఆగ్రహం తెప్పించావంటూ గోబిలుడు మదనపడ్డాడు. శాపం విన్న దేవదత్తుడు గబగబలాడాడు. యజ్ఞమంతా నిష్ఫలమైపోయిందని గోడున విలపించాడు. గోబిలుడు కాళ్ళ మీద పడ్డాడు. విప్రేంద్ర, ఇది అన్యాయం. నేను ఏం పాపం చేశామని ఇంత శాపం ఇచ్చావు? నీ వంటి పెద్దలకు, మూర్ఖులకు ఇంతటి క్రోధం తగునా? కోపం పట్టలేక యజ్ఞం నిష్ఫలమవుతుందేమోనన్న భయంతో మాట తూలానే అనుకో. ఆ చిన్న పొరపాటుకే శపించడం భావ్యమేనా? కొడుకులు లేరే అని అసలే కూలిపోతున్న నాకు మరింత దుఃఖాన్ని తెచ్చిపెట్టావు. మూర్ఖపుత్రుడి కంటే అపుత్రత్వం నయం అంటారు వేదవిధులు. అదీకాక బ్రాహ్మణుడు మూర్ఖుడైతే అందరికీ నింజుడే. వాడి బతుకు పశువు కన్నా హీనం. ద్విజోత్తమ, మూర్ఖపుత్రుడితో ఏం చేసుకోను? పూజార్హుడు కాదు, దానార్హుడు కాడు, నిత్య నైమిత్య కర్మలు వేటికి పనికిరాడు, వేదాధ్యయనానికి అసలే పనికిరాడు. మాట కూడా ఉండదన్నావు కదా. వేదాధ్యయనానికి అర్హుడు కాదు. అటువంటి విప్రుని దేశంలో ఉండడం రాజుకు క్షేమం కాదు. దేవకార్యాలకు పనికిరాడు, పితృకార్యాలకు పనికిరాడు. ఏ కూలి పనో చేసుకోవాలి. ఆ పండితుడికి ఆకలి తీర్చడానికి మించి ఏ దానము చేయకూడదని చేస్తే దాత నరకానికి పోతాడని కూడా కొందరు అనగా విన్నాను. అటువంటి కొడుకు పుట్టి ఏం లాభం? అపండితుడిని పూజించే దేశం దేశమేనా? రాజు రాజేనా? అలాంటి దేశంలో నిజమైన పండితుడు నివసించడు కూడా. గోభిల, మూర్ఖత్వపు తత్వం కంటే మరణం కంటే ఘోరం. రవ్వంత దయ చూపించి మహానుభావ, శాపాన్ని మళ్లించు. నన్ను ఉద్ధరించి శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి. ఇదిగో కాళ్ళు పట్టుకుంటున్నాను, మన్నించు, దయచూడు. దేవదత్తుడు కన్నీరు పెట్టుకుంటూ నీనంగా ప్రార్థించేసరికి గోబిలుడు పూర్తిగా కరిగిపోయాడు. మహాత్ములు అంతే కదా. క్షణ కోపంలు, పాపాత్ములైతే దీర్ఘకోపంలు. నీళ్లు చల్లగా ఉంటాయి, వేడి తగిలితే చాలు ఇట్టే వేడెక్కుతాయి. నిప్పును తొలగిస్తే వెంటనే మళ్ళీ చల్లబడిపోతాయి, సహజ గుణం పొందుతాయి. దేవదత్త, నీ కొడుకు మూరుగుడుగా జన్మించినా అటుపైన విద్వాంసుడవుతాడు. భయపడకు, దుఃఖించకు. నీకు ఆనందాన్ని కలగజేస్తాడు. గోబిలుడు అనుగ్రహించాడు. పుత్రకామేష్టి యాగం పూర్తయింది. బ్రాహ్మణులందరూ వీడుకోలు తీసుకుని వెళ్ళిపోయారు. కొంతకాలానికి దేవదత్తుడి భార్య రోహిణీదేవికి గర్భవతి అయింది. గర్భాధాన, భూంసవ, సీమంతాదులన్నింటినీ శాస్త్రీయంగా జరిపించారు. ఇష్టి సఫలమైందని సంతోషించి బ్రాహ్మణులకు భూరిదానాలు ఇచ్చాడు. ఒక మంచి రోజున శుభముహూర్తంలో రోహిణి నక్షత్రయుక్త శుభలగ్నంలో రోహిణీదేవి ప్రసవించింది. కుమారుడు జన్మించాడు. జాతకర్మలు నిర్వహించి కొడుకుకి ఉదత్యుడు అని నామకరణం చేశాడు దేవదత్తుడు. 8వ ఏట ఉపనయనం జరిపించాడు. వేదం నేర్పుదాన్ని ఆరంభించాడు. ఉదత్యుడు అమాయకంగా టింగరమొహం కూర్చున్నాడే తప్ప అక్షరం పలకలేదు. దేవదత్తుడు చాలా రకాలుగా ప్రయత్నించాడు. కొడుకు నోట పలకలేదు. తండ్రి బహుదా దుఃఖించాడు. పట్టు వదలకుండా వేదం వినిపిస్తూనే ఉన్నాడు, నేర్పుతూనే ఉన్నాడు. అబ్బాయికి 12వ ఏడు వచ్చింది. సంధ్యావందనమైనా రాలేదు. ఉతత్యుడు మూర్ఖుడు అనే వార్త లోకమంతా వ్యాపించింది. అతడు ఎక్కడికి వెళ్తే అక్కడ పరిహసించింది. కనిపించినప్పుడల్లా ఆట పట్టించారు. దేవదత్తుడి కొడుకు మూర్ఖుడంటూ విరగబడి నవ్వింది. రోహిణీ దేవదత్తులు ఉక్రోషం పట్టలేపారు. కొడుకుని తిట్టారు, కొట్టారు. కుంటో గుడ్డో అయినా బావుండు, మూర్ఖుడికి దాపరించావు మా ప్రాణానికి అని అనుక్షణం విసురుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు. బంధుమిత్రులు పరిహసించడమైతే ఎలాగో ఓర్చుకున్నాడు. కానీ ఉతత్యుడు తల్లిదండ్రులు కూడా అలాగే అనేసరికి తట్టుకోలేకపోయాడు. ఒంటరివాడిని అనిపించింది. అతడికే తెలియని ఒక వైరాగ్యభావం అలుముకుంది. ఇల్లు వదిలి అడవులకు వెళ్ళిపోయాడు. గంగా తీరంలో ఒక అందమైన కాననం కనిపించింది. అక్కడ ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు. వన్యవృత్తిని సంకల్పించి స్వీకరించాడు. తమంత తానుగా లభించిన పండు కాయ తింటూ జీవయాత్ర సాగిస్తున్నాడు. మాట లేకపోవడంతో సత్యవ్రత దీక్ష స్వీకరించినట్లయింది. సడలని బ్రహ్మచార్యం ఉండనే ఉంది. సౌనకాది మహామునులారా, వ్యాసుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు.
లోమసుడు అనంతరం కథ కొనసాగిస్తున్నాడు. ఉతర్జుడికి ఒక మంత్రం లేదు, ఒక జపం లేదు, ఒక గాయత్రి లేదు, సంధ్యావందనం లేదు, పద్మాసనం లేదు, ప్రాణాయామం లేదు, సమిధలు లేవు, హోమాలు లేవు, ఏవీ లేవు. ఉదయాన్నే లేస్తున్నాడు, దంతావధానం చేస్తున్నాడు, అమంత్రకంగా కాకి మునిగినట్టు గంగలో ములుగుతున్నాడు. ఆకలి వేసినప్పుడు అప్రయత్నంగా అమరింది తింటున్నాడు. పర్ణశాలలో కూర్చుంటున్నాడు. ఒలుకడు పలకడు, పేరడిగితే చెప్పడు, అంటే చెప్పలేడు. చూసిన వారు ఇదేదో గొప్ప మౌనవ్రతం అని అనుకున్నారు. సత్యతపస్సుడు అని పేరు పెట్టారు. ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించటం లేదు. నిర్భయంగా సంచరిస్తున్నాడు, సుఖంగా నిద్రపోతున్నాడు. ఎప్పుడూ ఒకటే విచారం, నాకు చావు ఎప్పుడో కదా, మూర్ఖుడిగా జీవించడం కన్నా మరణమే మేలు. దేవుడు నాకు అన్యాయం చేశాడు, మూర్ఖుల్లా పుట్టించాడు. ఇందులో మరింకా ఎవరి దోషమూ లేదు. ఉత్తమ జన్మమే ఇచ్చాడు, కానీ నిష్ఫలనం చేశాడు. గొడ్డు చావులాగా, గొడ్రాలుగా, కాయన చెట్టులాగా నా బతుకు నిష్ప్రయోజనం అయిపోయింది. అయినా దేవుడిని అనుకునేం ప్రయోజనం? నా కర్మ ఇలా ఉంది. పూర్వజన్మలో ఎవరికో పుస్తకం ఇచ్చి ఉండను, ఓ పాఠం చెప్పి ఉండను. అందుకనే ఈ జన్మలో ద్విజుడిగా పుట్టి మూర్ఖుడిని అయ్యాను. తీర్థాలు దర్శించి ఉండను, తపస్సులు చేసి ఉండను, సాధువులను సేవించి ఉండను. అందుకే నాకు ఈ శరజన్మ. తెలివి తక్కువగాడిగా పుట్టాను. నా తోటి మునిపుత్రులందరూ వేదశాస్త్ర పారంగతులు అయ్యారు. నేను ఇలా ఉండిపోయాను. ఎంత పాపం చేసుకున్నానో. పోనీ తపస్సు చేసుకుందామా అంటే ఒక మంత్రం రాదు, ఒక తంత్రం రాదు. ఎంత వ్యర్థం నా బతుకు. ఒక్క మొక్క అబ్బి ఉంటే ఏదైనా సాధించగలిగి ఉండేవాడిని. ఇప్పుడు ఏది దారి? ఏం చెయ్యాలి? అంతా నా భ్రమ. కానీ చదువుకుంటే మాత్రం అన్నీ సమకూరుతాయా? దైవం అనుకూలించకపోతే పౌరుషం పనిచేస్తుందా? శ్రమ ఫలిస్తుందా? అనుకూలిస్తేనే పురుషాకారంతో ఉందా? దైవ బలమే బలం. అది ఉంటేనే అన్నీ ఉన్నట్టే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్ర దేవతలు అందరూ దైవస్వరూపమైన కాలానికి వస్తువులే. కాలాన్ని ఎప్పుడూ తప్పించుకోలేరు. అది బలీయం, అది దురతిక్రమం. పగలు రేయి మెలకువగా ఉన్నంతసేపు ఇలాగే రకరకాల వితరించుకుంటూ విరక్తుడై శాంతుడై కాలం గడుపుతున్నాడు ఉతర్జుడు. పావన గంగా తీరాన పర్ణశాలలో ఒంటరిగా 14 సంవత్సరాలు సుదీర్ఘంగా గడిచిపోయాయి. ఒక రోజున ఒక నిషాదుడు క్రూరముగాలను వేటాడుతూ పర్ణశాల వైపు వచ్చాడు. అతడి ఆకారం క్రూరంగా ఉంది. జంతువులను చంపడంలో చాలా మంచి నేర్పరి. ఎక్కుపెట్టిన ధనుర్బాణాలతో వచ్చాడు. అడవి పందిని తరుముకుంటూ వచ్చాడు. ఒక్క ఉదుటన బాణం విడిచాడు. అది వెళ్ళి పందికి గాఢంగా గుచ్చుకుంది. దాని ప్రాణాలు విలవిల్లాడాయి. భయపడిపోయింది. తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో అటూ ఇటూ పరుగులు తీసింది. నెత్తురు ఓడుకుంటూ పర్ణశాల ప్రాంగణంలో చొరబడిపోయింది. ఉతర్జుడు చూశాడు. ప్రాణాలు కడబెట్టిన దాని దయనీయ స్థితి, రక్షణ కోసం దాని ఆరాటం గమనించాడు. కరిగిపోయాడు. మనస్సు దయార్థమైంది. కళ్ళలో నీళ్లు నిండాయి. రోమకోపాలు తనవంతట మొటమరించాయి. తనువంతను సర్వాంగాల్లోనూ ఒక జ్వర తీవ్రత వ్యాపించింది. ఒక ఆవేశంలాగా, ఒక ఉన్మాదంలాగా, ఒక పూనకంలాగా గుండెల్లో దయారసం ఏకోన్ముఖంగా పొంగులు వారింది. సారస్వత బీజాక్షరం ఒకటి అప్రయత్నంగా నోటికి వెలువడింది. ఉతర్జుడు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ అనని వినని ధ్వని సంపుటి. మాటలే రాని తన నోటి నుంచి వెలువడ్డం సంభ్రమాశ్చర్యాలకి గురయ్యాడు. అది ఆనందమో దుఃఖమో తెలియలేదు. ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దైవఘటన అనుకున్నాడు. అదే మళ్ళీ మళ్ళీ ఉచ్చరించాడు, జపించాడు. అది సారస్వత బీజాక్షరమని అతనికి తెలియదు. ఒక శోక తన్మయావస్థలో మునిగిపోయాడు. ప్రాంగణంలో చొరబడి పందికి బయటకు పోయే దారి కనపడటం లేదు. దట్టంగా ఉన్న ఒక పొదలోకి దూరి దాక్కుంది. ప్రాణభయం. చప్పుడు చేయకుండా ఊపిరి బొగబట్టుకుని ఉంది. మరుక్షణంలో నిషాదుడు ప్రత్యక్షమయ్యాడు. నల్లటి దేహం, ఎర్రటి కళ్ళు, యమకింకరల్లో ఉన్నాడు. పందిని వెతుక్కుంటూ వచ్చాడు. ఉతర్జుడికి నమస్కరించాడు. పంది ఎటుపోయిందో చెప్పమన్నాడు. నా కుటుంబం ఆకలి తీర్చాలి, పోషించాలి. బ్రహ్మదేవుడు నాకు ఈ వృత్తిని జీవనోపాధిగా విధించాడు. నిజం చెప్తున్నాను, నువ్వు కూడా నాకు నిజం చెప్పు. నా పంది ఎటుపోయింది?
అది ఇటే వచ్చింది, నువ్వు చూసే ఉంటావు. దానికి నా బాణం దిగబడింది. ఉదత్తుడు వితర్కంలో పడ్డాడు. వీడి ఆకలి మీద ఉన్నాడు, అడుగుతున్నాడు. పొదవైపు పందిని చూపించానంటే చంపేస్తాడు, చూపించకపోతే తెలీదన్నా అసత్యమవుతుంది. ధర్మ సంకటంలో పడగా ఎలాగో అని ఆలోచిస్తున్నాడు. పెద్దల మాట ఎప్పుడో విన్నవి జ్ఞాపకం వచ్చాయి. హింసకు దారితీసేటట్టయితే అది సత్యమైన సత్యం కాదు. దయాన్వితమైన అసత్యం చెప్పినా అది అసత్యం కాదు, సత్యమే అవుతుంది. నరులకు ఏది హితమో అదే సత్యం తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ఇద్దరికీ హితం అయ్యేటట్టుగా, అనృతం కానట్టుగా ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఉతత్యుడు మొదలుపడుతున్నాడు. నిజమంత్ర బీజాక్షరాన్ని అప్రయత్నంగా ఉచ్చరించడంతో ఆదిపరాశక్తి ఆనందించింది. ఉతత్యుడి పట్ల అనుగ్రహం చూపించింది. అతడికి అఖిల విద్యలు స్ఫురించేటట్లు చేసింది. వాక్శక్తిని అనుగ్రహించింది. ఉతత్యుడు వాల్మీకి కవిలా అయ్యాడు. అతని నోటి నుంచి శ్లోకం వెలువడింది. అయ్యో వ్యాధుడా, ఎందుకయ్యా ఇన్నిసార్లు అడుగుతావు? చూసేది అంటే కన్ను చెప్పదు, చెప్పేది నోరు చూడదు. నేనేం చేయను చెప్పు? వెళ్ళి ఇంకో ప్రయత్నం చేసుకో, ఆకలి తీర్చుకో, ఇంత అరణ్యం ఉంది అన్నాడు. ఉతత్యుడు చెప్పిన సమాధానం వ్యాధుడికి మారు మాట్లాడకుండా నిరాశతో నిష్క్రమించాడు. ఆనాటి నుంచి ఉతత్యుడు వాల్మీకి మహాకవిలా అయ్యాడు. సత్యవ్రతుడు అనే పేరుతో జగత్ప్రసిద్ధి పొందాడు. సారస్వత బీజాక్షర నియమపూర్వకంగా జపిస్తూ పండితుడై పేరు పొంది భూమండలం అంతా సన్మానాలు అందుకున్నాడు. తండ్రి స్వయంగా వచ్చి కొడుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ప్రతి పర్వదినాన మేమంతా ఇతడి కథను తలుచుకుంటూ ఉంటాం, అతడి గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటాం. జన్మేజయ, ఇది ఆనాడు నైమిషారణ్యంలో లోమసుడు చెప్పగా నేను విన్న ఉతత్యుడి కథ. కాబట్టి ఆదిపరాశక్తి ఏకైకారాధనీయ, సుఖసేవ్య, అసుసంతోష, నామాక్షరానికి అనుదిష్టంగా ఉచ్చరించినా చాలు వరాలు కురిపిస్తున్నదంటే ఇక నియమపూర్వకంగా జపించిన వారికి, దేవీ యజ్ఞం చేసిన వారికి సకల వాంఛలు సిద్ధిస్తాయనడంలో ఆశ్చర్యమే ఉంది, అనృతమే ఉంది. అసలు అందుకే కదా అమ్మవారికి కోరికలు ఇచ్చేది అని ప్రసిద్ధి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ లోకంలో వివిధ భోగాలు అనుభవిస్తూ సుఖపడుతున్న వాళ్ళంతా దేవిని అర్చించిన వారే. కష్టాల పాలై దుఃఖాలు అనుభవిస్తున్న వాళ్ళంతా అర్చించని వారే. అందుచేత జన్మేజయ, భక్తితో దేవీ యజ్ఞం ఆచరించు. సౌనకాది మహామునులారా, వ్యాసుడు ఉపదేశించిన ఉపదేశంతో జన్మేజయుడు సంతృష్టి చెందాడు. దేవీ యజ్ఞం ఎలా చేయాలి, మంత్రాలేమిటి, హోమద్రవ్యాలేమిటి, ఎందరు బ్రాహ్మణులు కావాలి, ఏమి దక్షిణలు ఇవ్వాలి తెలియజెప్పమని యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో చేస్తానని అన్నాడు. అప్పుడు వ్యాసుడు దేవీ యజ్ఞ విధానాన్ని వివరించాడు. జనమేజయ, దేవి యజ్ఞ విధానం చెప్తున్నాను తెలుసుకో. సాత్విక, రాజస, తామస భేదాలతో ఈ యజ్ఞం 3 విధాలు. మునులు సాత్విక యజ్ఞం చెయ్యాలి. నీ వంటి రాజులు రాజస యజ్ఞం చెయ్యాలి. తామసం కేవలం రాక్షసులకే. జ్ఞానులకు, విముక్తులకు ఇవేవీ పట్టవు. సామాగ్రి సంభారాలతో ప్రమేయం లేని అంతర్యజ్ఞం వాళ్ళది. దేశము, కాలము, ద్రవ్యము, మంత్రము, బ్రాహ్మణులు, శ్రద్ధ ఇవన్నీ సాత్వికంగా ఉంటే దాన్ని సాత్విక యజ్ఞం అంటారు. ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, మంత్రశుద్ధి ఇవి చాలా ముఖ్యం. పూర్ణ ఫలాల్ని ఇస్తాయి. లేకపోతే యజ్ఞం ఫలించదు. అన్యాయార్జితమైన ద్రవ్యం సుకృతానికి పనికిరాదు. దానివల్ల ఇహలోకంలో కీర్తి రాదు, పరలోకంలో ఫలం దక్కదు. అంచేత న్యాయార్జితమైన ద్రవ్యాన్నే సుకృతాలకు ఉపయోగించాలి. అప్పుడే యజ్ఞం సర్వాత్మాన ఫలిస్తుంది. దీనికి నీ వంశంలో చక్కటి ఉదాహరణ ఉంది. పాండవులు రాజసూయాగం చేశారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి పూజలు అందుకున్నాడు. బ్రాహ్మణులు అంతా భూరి దక్షిణలతో సంతృప్తి చెందారు. కానీ యజ్ఞం పూర్తయిన 3 నెలలైనా తిరగకుండా పాండవులు అడవుల పాలు అయిపోయారు. జూదంలో ఓడిపోయారు. ధర్మపత్ని అవమానాల పాలు అయిపోయింది. ఇన్ని కష్టాలు మరి ఎందుకు వచ్చాయి అంటే యజ్ఞఫలం ఏమైంది? మహాత్ములయ్యుండి విరాట్ రాజుకు దాసులయ్యారు. కీచకుడి చేతిలో ద్రౌపది వరాభవం చవిచూసింది.
బ్రాహ్మణాశీర్వాదాలు ఏమైపోయినట్టు? వాసుదేవుడి పట్ల పాండవులకున్న అనన్య భక్తి ఎక్కడికి పోయింది? సభలో జుట్టు పట్టుకుని ఈడుస్తుంటే ద్రుపద రాజకుమారిని కాపాడుకోలేకపోయారేమి? ఈ ధర్మ విపర్యానికి కారణం ఏమిటి? రాసిపెట్టుంటే ఉంది. అలా జరిగింది అన్నట్టయితే వేదమంత్రాలు వ్యర్థమైపోవా? అవి వ్యర్థమైతే మొత్తం వ్యవస్థ అంతా వ్యర్థమవుతుంది కదా. సర్వ ప్రమాణాలు వ్యర్థమవుతాయి, సర్వ ఉపాయాలు వ్యర్థమవుతాయి. అంచేత జరగవలసింది జరుగుతుందనే ఆలోచనతో బుద్ధిలోకి రాకూడదు. దైవము ఉపాయము రెండింటినీ అంగీకరించాలి, ఆలోచించాలి. ఒక మంచి పని చేసేటప్పుడు విపరీతమైన ఫలం వస్తే ఆ పనిలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని భావించాలి. దానికోసం శోధించాలి. కర్తభేదమా, ద్రవ్యభేదమా, మంత్రభేదమా? ఈ మూడిట్లో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఒకప్పుడు దేవేంద్రుడు రాక్షస వినాశకారం కోరి యజ్ఞం చేశాడు. దానికి విశ్వరూపుడు గురువుగా వరించాడు. అతడు రాక్షసపక్షం వాడు. బుద్ధి పోనిచ్చుకుంటాడా? దానవులకు దేవతలకు స్వస్తి ఎగుగాక అంటూ యజ్ఞం ముగించాడు. రాక్షసులంతా వినాశానికి బదులుగా తల్లి పంచన చేరి హాయిగా దినదినాభివృద్ధి చేరుతున్నారు. ఇదేమిటా అని ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో గ్రహించాడు. అది కర్తభేదం, దోషం. విశ్వరూపుణ్ణి గురువుగా పెట్టుకోవడంలో యజ్ఞం విపరీతమైన ఫలాలను ఇచ్చేసింది. ఇంద్రుడు అలిగి వజ్రాయుధానికి పని చెప్పాడు. విశ్వరూపుడి శిరస్సులు తరిగేశాడు. ద్రోణుని సంహరించే పుత్రుడు కావాలంటూ ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ఏ లోపం లేకుండా కర్తద్రవ్య మంత్రశుద్ధితో నిర్వహించాడు. ధృష్టద్యుమ్నుడు ద్రౌపది జన్మించారు. ద్రుపదుడి కోరిక నెరవేరింది. యజ్ఞం సఫలమైంది. అలాగే దశరథ మహారాజు పుత్రకామేష్టి నిర్వహించాడు. 9 కొడుకుల్ని పొందాడు. నిర్దుష్టంగా యుక్తాయుక్తంగా నిర్వహిస్తే యజ్ఞాలు ఇలా సత్ఫలితాలు పొందుతాయి. దోషభూయిష్టంగా చేస్తే విపరీత ఫలాలను ఇస్తాయి. అంచేత అత్యంత జాగరూకులై యజ్ఞాలను చెయ్యాలి. పాండవుల యజ్ఞంలో కూడా ఒకపాటి వైగుణ్యం ఉంది. అందుకే విపరీతమైన ఫలం వచ్చి కష్టాల పాలయ్యారు. రాజసూయానికి వాళ్ళు నియోగించిన ద్రవ్యం న్యాయార్థమైంది కాదు. రాజులు కొట్టి దోచి తెచ్చినటువంటి ధనం అందులో పడింది. అందుకని విడిచికొట్టింది. లేదా గర్విష్ఠులే అధికారంగా సంప్రదర్శనగా చేశారు కనుక విపరీత ఫలం వచ్చి ఉండాలి. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.